అందరికీ నమస్కారాలండి. బండి గిరక నేల మీద పండబెడితే దాని మధ్య బుడ్డి నుండి ఆకులు అనేవి చుట్టూ ఆ 12 వైపులు చూస్తుంటాయి. ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఉత్తరం, దక్షిణం, ఇంకా అలాగే మన మానవులలో కూడాను గుణాలనేవి ఒక తీరుగా ఉండవు. బండి గిరక ఆకుల్లాగే ఒకరి గుణం ఒక తీరు, ఒకరి గుణం ఒక తీరుగా ఆ విధంగా ఈ సృష్టిలో ఎన్ని వైపు చూస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకరు కుక్కను చదువుకుంటారు, మరొకరికి కుక్క అంటే రోత. ఒకరు పాలు తాగా ఇష్టపడతారు, మరొకరు సార తాగా ఇష్టపడతారు. ఒకరిలో దానం అనుకునే గుణం ఉంటుంది, ఒకరిలో దానం చేసే గుణం ఉంటుంది. ఈ విధంగా తలా ఒక గుణంతో మానవ మనుగడ సాగుతూ ఉంటుంది. లేడి కానీ కోడి కానీ ఆపదలో ఉంటే ఒకరు దాని కింద తిండేస్తారు, దెబ్బ తగిలితే కట్టుకడతారు. ఇక అలాగే మరొకరు అది ఆపదలో ఉండి మనకు చిక్కింది కనుక దానిని చంపుకొని తినే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకరిలో కరుణ ఉంటుంది, ఒకరిలో క్రూరత్వం ఉంటుంది. అలాగే మరికొందరేమో ఆ మాయకులను దోచుకోవడము, ఆ మాయకులపై గిల్లి పద్యాలు పెట్టుకోవడము, ఆ మాయకులను హింసించడము, ఆ మాయకులపై పగబోడము, కక్షలు కొనడము ఇలా చేస్తుంటారు. మరికొందరు ఆ మాయకులను ఆదుకోవడము, లోకజ్ఞానం నేర్పడము, సహాయపడము, అండగా ఉండడము ఇలా కొందరు చేస్తుంటారు. ఇలా క్రూర విధానము, సాధు విధానము ఉంటుంది. ఇక మూడో మనిషిగా జ్ఞానం ఎరిగిన వాడు, పెద్దరికం చేసేవాడు, పెద్ద వయసు గలవారు. ఇక ఇటువారు అటువంటి క్రూరులపై వారికి తెలియకుండా ఆ క్రూరులపై తిరుగుబాటు గుణం అనేది పుట్టుకొస్తుంది. ఇక ఆ క్రూరుడిపై ఆగ్రహం అనేది ఉద్భవిస్తుంది. ఇక వాడికి చెప్పబోతాం, తిట్టబోతాం, ఆగ్రహించబోతాం, శిక్షించబోతాం, అలా వ్యతిరేకమవుతాం, పగవుతాం. ఇక వాడు కూడాను మరలా ఇతడిపై తిరుగుబాటుగా తిట్టడాలు, గోల చేయడాలు, అల్లరి చేయడాలు, ఈ విధంగా వాడికి వ్యతిరేకం, వీడికి వ్యతిరేకం. నిజానికి ఈ పెద్ద మనిషి వాడికి పగ్గాడని కారణం వాడిని శిక్షించాలి, కొట్టాలని కాదు, వాడిలో గల మూర్ఖత్వాన్ని, క్రూరత్వాన్ని తొలగించాలని. అంటే వాడు మేలుకోరి. ఇక వాడికి ఇతని గురించి తెలియక ఇతనేదో నాపై పగ విధానాన్ని ప్రవర్తిస్తున్నాడు కనుక నేను కూడా అతన్ని కొట్టాలి, ఆగ్రహించాలని వాడిలోనే పుడుతుంది. అంటే ఈ పెద్ద మనసులో గల ఆగ్రహమేమో వాడి మేలును కోరి, ఇక వాడిలో గల ఆగ్రహమేమో తన మేలును కోరి చెప్తున్నాడు అనే సంగతి అను మాత్రము గ్రహించలేక ఆహా నన్ను తిడతాడా, కొట్టబోతాడా అని ప్రతీకార వంచన మాత్రమే ఊహించుకొని ప్రదర్శిస్తూ ఉంటాడు. నిజానికి ఈ పెద్ద మనిషికి జిమ్మకొక రుచి పుట్టకొక కూడా ఉన్నట్లు అది వాడి ప్రవృత్తిని తెలుసుకోక వాడిలో గల మూర్ఖ క్రూరత్వాన్ని తొలగించే ప్రయత్నంగా వాడికి పగవుతాడు. అది వాడి వంతు, వాడి విధి అనుకోడు. నిజానికి వాడి మారడం వల్ల ఇతనికి వచ్చింది ఏముండదు. ఇదిగో ఇటువంటి తలనొప్పి మాత్రమే. ఈ విధంగా మంచివారి పోరాటం చెడువారిపైన, చెడువారి పోరాటం మంచివారిపైన. అందుకై మన ధనము, మన శ్రమ, మన ఆలోచన వాడి కోసం ఉపయోగిస్తాం. నిజానికి వాడు మంచిగా మారితే మనకే వస్తుంది. ఎందుకు మనకు తెలియకుండా మన మనసు వాడిని మార్చాలని కూడా కాదు, వాడి యొక్క గుణంపై వ్యతిరేకత. అలాగే అవతలడు కూడాను మనలో గల అజ్ఞానం తొలగించే ప్రయత్నం తాను చేస్తున్నాడు సంగతి అను మాత్రం ఎరగబోడు, పగబూనుతున్నాడు అని మాత్రమే అనుకుంటుంటాడు. కనుక ప్రతీకారం తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అంటే ఇతడు అతనికి మేలు చేయబోతే అతడు ఇతడికి కీడు చేయబోతుంటాడు. నిజానికి వీడు చేసే పోరు ప్రతిఫలం వాడి మేలుకి, అలాగే వాడు చేసే పోరు ప్రతిఫలం వీడు కీడు కోరి. ఇది వాడికి వీడికి తెలియకపోయినా చెడు మంచిపై వ్యతిరేకము, మంచి చెడుపై వ్యతిరేకం. ఇది సృష్టి ధర్మం. ఇవి మనకు తెలియకుండానే సాగుతుంటాయి. నిజానికి ఇదంతా కూడా విచిత్రం.